భారతదేశము 2 వాటర్ ట్రీటీస్ని క్యాన్సిల్ చేసి ఒకటి క్యాన్సిల్ చేసింది, ఇంకొకటి క్యాన్సిల్ చేసే దశలో ఉంది. అది ఒకటి ఇండస్ వాటర్ ట్రీటీ, ఒకటి రెండోది గంగా వాటర్ ట్రీటీ. గంగా వాటర్ ట్రీటీ అంటే బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యలో ఉంది. ప్లస్ ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉంది. అఫ్కోర్స్ అది క్యాన్సిల్ అయింది, మనందరికీ తెలుసు. రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే గంగా వాటర్ ట్రీటీని కూడా క్యాన్సిల్ చేయబోతోంది, దాన్ని రీమోడల్ చేయబోతోంది అని ఒక వార్త అయింది. అది ఒక జీవోగా కూడా వచ్చేసింది. అది బంగ్లాదేశ్తో చర్చలు కూడా సాగుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గంగా వాటర్ ట్రీటీ అన్నది మన దగ్గర గంగా అని పిలుస్తారు, బంగ్లాదేశ్లో పద్మ అని పిలుస్తారు. అది మలక్కా అనే ఏరియా ఏదైతే ఉందో అక్కడ భగీరథి నదితోటి కలిసి రెండుగా వెళ్తుంది, వెళ్ళి బంగ్లాదేశ్లో కలుస్తుంది. బంగ్లాదేశ్కి అది చాలా నీళ్ళు ఇస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం భారతదేశంలో మాత్రము చాలా కరువు పరిస్థితి ఉంటుంది. డ్రై టైంలో మన దేశంలో మొత్తం అంతా పారి అది బంగ్లాదేశ్లోకి వెళ్ళి, బంగ్లాదేశ్ వెళ్ళేమో మన మీద విషం కక్కి, మన నీళ్లు తాగి మన మీద విషయం కక్కడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది భారతదేశానికి అంతుబట్టని విషయం, భారతదేశ ప్రజలుగా మనకు కూడా అంతుబట్టని విషయం, మనకి అంత చిక్కని విషయం, మనకి అరగని విషయం. దీన్ని ఆసరాగా చేసుకొని ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన తీరు ఏంటి అంటే నీళ్ళు ఆపడమే. పాకిస్తాన్ ఏ రకంగా అయితే భారతదేశం కాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు గిలగిలలాడుతోందో, అదేవిధంగా బంగ్లాదేశ్ కూడా వచ్చి వాళ్ళ ఇప్పుడు ఎలక్షన్లో అసలు పాల్గొని ఎలక్ట్ కాబడని దేశ అధ్యక్షుడు వాడైతే ఉన్నాడో, ముసలి అధ్యక్షుడు, వాడు వచ్చి భారతదేశం కాళ్ళ దగ్గర కూలబడాలి అంటే నీళ్లు ఆపడం ఒకటే ఒక కరెక్ట్ అయిన యంత్రాంగం. ఇక్కడ మనకి ఈ విషయంగా ఒక అనుమానం రావచ్చు. ఒకవేళ బంగ్లాదేశ్, చైనా రెండు మంచి మిత్ర దేశాలు, రెండు కలిసి ఆల్మోస్ట్ ఆల్ భారతదేశానికి, అంటే బంగ్లాదేశ్ ఎట్లన్నా రీసెంట్ టైమ్స్లో భారత్కి ఒక శత్రుదేశం అయినా, చైనా గోడ మీద పిల్లిలాగా ఉంటుంది. అది శత్రుదేశము కాసేపు మిత్రదేశంలాగా ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా కానీ శత్రుదేశం, ఈ శత్రుదేశం ఆ శత్రుదేశం రెండు కలిసి ఉన్నాయి. ఒకవేళ మనం గంగ నీటిని ఆపితే, అరుణాచల్ ప్రదేశ్కి వాళ్ళు బ్రహ్మపుత్ర నీళ్ళు ఆపితే, అప్పుడు భారతదేశానికి ఎంతో కొంత నష్టం కదా, ఎంతో కొంత చాలా నష్టం కదా. ఆ ఏరియాలో పండే వరి పంట బాగా పండుతుంది. ఆ వరిని ప్రస్తుతము జపాన్కి సప్లై చేస్తున్నారు. జపాన్లో స్టిక్కీ రైస్ బాగా తింటారు. ఆ స్టిక్కీ రైస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో బాగా పండుతుంది. ఆ పంటని ఇప్పుడు వాళ్ళు వచ్చి బతిలాడడం వల్ల, ఇంతకు ముందర దేశాలకి కొరియా లాంటి, చైనా లాంటి, అమెరికా లాంటి దేశాలు వాటికి సప్లై చేసేవి. వాళ్ళ దగ్గర కూడా పంట తక్కువ పండడము, భారతదేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువ పండడం వల్ల ఇప్పుడు భారతదేశం వాళ్ళకి ఆ పంటను సప్లై చేద్దామని అనుకుంటుంది. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. వాళ్ళ మధ్యలో ఒక అగ్రిమెంట్ కూడా నడిచింది. ప్రస్తుతం సప్లై చేయడం జరుగుతుంది. అయితే అరుణాచల్ ప్రదేశ్కి నీళ్లు, బ్రహ్మపుత్ర నీళ్ళు ఆగితే మరి ఆ ప్రాంతంలో మరి పంట ఎట్లాగా అనే అనుమానం చాలామందికి రావచ్చు. అయితే బ్రహ్మపుత్ర నదికి ఈ రకమైన గోల లేదు. ఎందువల్ల అంటే బ్రహ్మపుత్ర నదికి కానివ్వండి, గంగకు కానివ్వండి, ఏది కానివ్వండి, ఆ నదులకి ఉపనదులు కేవలం భారతదేశంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అవి విపరీతమైన పెద్ద ప్రవాహంలాగా అవుతున్నాయి. అంతకు ముందర ఏవైతే భారతదేశానికి పైన, అంటే ఎవరెస్ట్ దగ్గర నుంచి, హిమాలయాల నుంచి ఏవైతే ప్రవహించి గ్లేషియర్స్ కరిగి భారతదేశాల్లోకి వస్తున్నాయో, అంతకుముందు విదేశంలో ఉంటాయి. విదేశంలో ఉన్నప్పుడు అవి సన్నని పాయల్లాగా ఉంటాయి. అవి భారతదేశంలోకి వచ్చిన తర్వాత మాత్రమే వాటి ఉపనదులు కలిసి అవి పెద్ద నదులుగా తయారవుతాయి. కాబట్టి ఆ ముందర నదుల్లో, ఒకవేళ ముందరి ప్రాంతాల్లో వాటికి ఏమైనా ఆనకట్టలు కట్టేసి నీరు ఆర్పి లాంటి ఏమైనా ప్రయత్నాలు చేసినా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. మనకి సన్నటి పాయ లాంటిది ఏదైనా వచ్చినా కానీ దానికి ఉపనదులు కలిసి ఒక మంచి నదిగా తయారయ్యే అవకాశం ఇక్కడ బాగా ఉంది. కాబట్టి దానివల్ల ఏమీ ప్రమాదం లేదు. ఉన్నదల్లా ఇప్పుడు ఏంటంటే బంగ్లాదేశ్ భారతదేశంతో ఈ ట్రీటీ విషయంగా మాట్లాడడం కోసం అని చెప్పేసి వస్తుంది. ఇది ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న విషయం. పాకిస్తాన్ని తీసుకుంటే, పాకిస్తాన్ ఆల్రెడీ కళ్ళ దగ్గరికి వచ్చేసి మిమ్మల్ని కొడతాను, మిమ్మల్ని తంతాను అంటుంది. దానికి మనకి
ఖచ్చితమైన ఉదాహరణ పాకిస్తాన్ పప్పుగా చెప్పుకునే జూనియర్ భుట్టో. అప్పుడు మర్యాదగా మాకు నీళ్ళు ఇస్తారా, లేకపోతే మీకు ఇంకా తలలు ఇంకా తెగాలా, అక్కడ నదులలో మీ రక్తం పారాలా అని చెప్పేసి ఇప్పటికీ బెదిరిస్తున్నాడు, ఈ రోజుకి బెదిరిస్తున్నాడు, ఈ వీడియో రికార్డ్ అవుతున్న టైంకి కూడా బెదిరిస్తున్నాడు. బెదిరించి అతను తనని తన దేశాన్ని బయటేసుకుంటున్నాడు తప్పించి అతను సాధించేది మాత్రం పెద్ద సున్నా. దాని నుంచి ఏ మాత్రం అతను సాధించేది ఏమీ లేదు. ఎందుకంటే ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారము 12(3) ఏదైతే క్లాజ్ ఉందో, క్లాస్ ప్రకారము మనము ఆ 1960లో రాయబడ్డ ఆ ట్రీటీ ఏదైతే ఉందో, నెహ్రూ హయాంలో రాయబడ్డ ఉదారంగా, నెహ్రూ టైంలో రాయబడ్డ ఉదారంగా, పాకిస్తాన్కి ఉదారంగా రాయబడ్డ ఆ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీమోడల్ చేయవచ్చు, దానిలో క్లాజెస్ని యాడ్ చేయవచ్చు, దానిలో మంచి క్లాజెస్ తొలగించవచ్చు, ఏ రకంగానే చేయవచ్చు 12(3) ప్రకారం. దాని ప్రకారమే ఇప్పుడు ఆ ట్రీటీ మీద చాలా ఆనకట్టలు కట్టబడుతున్నాయి. మొత్తం నీళ్ళని హిమాచల్ ప్రదేశ్కి, తర్వాత పంజాబ్కి, హర్యానాకి మరలించబడుతున్నాయి. ఇది పాకిస్తాన్కి ఒక పెద్ద దెబ్బ. పాకిస్తాన్లో నీళ్ళు వచ్చినా కానివ్వండి, వాళ్ళకి నీళ్ళని సరిగ్గా ఉపయోగించుకోవడానికి కూడా రాదు. అక్కడ సరైన ఆనకట్టలు లేవు, సరైన మంచి వ్యవసాయ భూములు లేవు, వ్యవసాయ క్షేత్రాలు లేవు. దాదాపు 30 మిలియన్ స్క్వేర్ మీటర్స్, 30 మిలియన్ స్క్వేర్ మీటర్స్ ఆఫ్ వాటర్ ప్రతి సంవత్సరము పాకిస్తాన్ నుంచి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఎంత నీరు వేస్ట్ అవుతుందో చూడండి. ఆ నీరు మొత్తాన్ని ఆపి మనము ఈ రాష్ట్రాలకు ఉపయోగిస్తే, ఆ రాష్ట్రాలు ఆల్రెడీ మంచి పంట దోసిలు ఇట్లా పెట్టినట్టుగా ఉంటుంది అక్కడ పంటలు. అట్లాంటిది ఇంకెంత భాండాగారాలు అయితే, బంగారు భాండాగారాలు అయితే మనం ఊహించవచ్చు. దానికోసం అని చెప్పేసి మోదీ ప్రభుత్వము ఇప్పుడు వాళ్ళ మాటల్ని లెక్క చేసేది లేదు, ఏమి లేదు. దీన్ని మళ్లించడమే, వీటి మీద ఆనకట్టలు కట్టడం అని చెప్పేసి నిక్కచ్చిగా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ ప్రస్తుతం కాళ్ళబేరానికి వచ్చారు, అక్కడ గొంతులు ఎండుతున్నాయి, కానీ ప్రగల్భాలు పైకి మాత్రం ఈ రకంగా బలుపుతున్నారు. ఈ 2 వాటర్ ట్రీటీస్ ఇప్పుడు భారతదేశానికి ఎంతో మేలు చేసే దిశగా ఉన్నాయి.